ప్రముఖ నిర్మాత బన్నీవాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న మిత్రమండలి చిత్రం హాస్యం, రహస్యం, యవ్వన శక్తి మిశ్రమంగా ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరు వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చబోతున్నారు. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతగా సోమరాజు పెన్మెత్సా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రేక్షకులు థియేటర్లలో నవ్వులతో నిండిన దీపావళి పండుగను చేసుకునేలా మిత్రమండలి చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. టీజర్తో ఆసక్తిని రేకెత్తించి 2 చాట్బస్టర్ పాటలతో అభిమానులను అలరించిన తర్వాత నిర్మాతలు ఇప్పుడు ఆకట్టుకునే విడుదల తేదీ పోస్టర్తో పాటు ఒక వినోదభరితమైన ప్రకటన వీడియోను రిలీజ్ చేశారు. బారసంచా కాల్చడం మరియు గ్యాంగ్ యొక్క ఉత్సాహభరితమైన శక్తితో నిండిన ఈ పోస్టర్ పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది. ఇక ప్రకటన వీడియో అయితే నవ్వులు పూయిస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ మంచి కంటెంట్ చిత్రాలను చూస్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి. సూదు కవ్వం, కాదలం కండాదు పోగుం చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన ఈ సినిమాకు బావాతియార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కార్తీ పోలీస్ ఆఫీసర్గా సరికొత్త గెటప్లో చూపించబోతున్నాడు దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కన్నా వెనుక స్టార్ట్ అయిన సత్యం సుందరం, సర్దార్ రిలీజ్ అయ్యి హిట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ డిలే కార్తీకి ఇబ్బందికరంగా మారింది. ఒకానొక దశలో వావాతియార్ సినిమా ఆగిపోయిందని టాక్ కూడా వినిపించింది. అనేక ఇబ్బందుల తర్వాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఆ తర్వాత జూన్లో అనుకుంటే అప్పుడు కూడా వచ్చే పరిస్థితి కాలేదు. సెప్టెంబర్ 5కి తీసుకురావాలని ప్లాన్ చేశారు. అది కుదరలేదు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది చివరి డిసెంబర్లో బావాతియార్ను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. మొత్తానికి ఆగిపోయిందనుకున్న సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. బోయపాటి సీను, బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. 2021లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్కు కొత్త ఊపునిచ్చింది. మూతపడే స్టేజ్లో ఉన్న థియేటర్స్కు కాసుల వర్షం కురిపించిన సినిమా అఖండ. క్యాంటీన్ నుంచి పార్కింగ్ వరకు అందరూ లాభాలు చూసిన సినిమా అఖండ. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ హిట్కు సీక్వెల్గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్పై వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ప్రజ్ఞా జస్వాల్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ముందుగా అనుకున్న డేట్ ప్రకారం అయితే ఈ నెల 25న థియేటర్స్లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ రిలీజ్ పోస్ట్పోన్ చేస్తున్నామని, త్వరలో మరో డేట్తో వస్తామని మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి అన్నారు. రీసెంట్గా జరిగిన ఎన్బీకే 50 ఇయర్స్ వేడుకలో సరదాగా ముచ్చటిస్తూ అఖండ 2 నీ కారణంగానే పోస్ట్పోన్ అయ్యింది తమన్. ఇది అస్సలు అన్ఫేర్. దేవాంశ్ అఖండ 2 కోసం ఎంతో ఎదురు చూశాడు. కానీ నీ వర్క్ కారణంగా ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యింది అని అన్నారు. ఈ సంభాషణలు తమన్ను ఆట పట్టిస్తూ సరదాగా అన్నారు నారా బ్రాహ్మణి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా అఖండ 2 అనుకున్న డేట్కు వస్తే బాగుండేది. ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్కి చెందిన వేఫేర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన కొత్త లోక చాప్టర్ 1 ఈ చిత్రానికి డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రాగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్లోని మొదటి సినిమాగా వచ్చింది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడం తక్కువే.
అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా కొత్త లోక చాప్టర్ 1 సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓనం కానుకగా రిలీజ్ అయిన కొత్త లోక అదరగొడుతోంది. తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక కళ్యాణి ప్రియదర్శన్ నటన కెరీర్ బెస్ట్ అనే పేర్కొన్నారు ప్రేక్షకులు. అటు కలెక్షన్స్ పరంగాను కొత్త లోక వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన తొలి 3 రోజులకు గాను 42 కోట్ల గ్రాస్ రాబట్టింది లోక. ఇక బుకింగ్స్ పరంగాను 1.16 మిలియన్ టికెట్స్ బుకింగ్స్తో దూసుకెళ్తోంది. ఓనం కానుకగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ మోహన్ లాల్ సినిమాను మించి కొత్త లోక వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆదివారం రాత్రి కేరళ వ్యాప్తంగా 300 షోస్కు పైగా యాడ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కొత్త లోక డిమాండ్ ఎలా ఉందో. తెలుగులోనూ కొత్త లోక 1.42 కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ దిశగా వెళ్తోంది. దక్షిణ చిత్ర పరిశ్రమలో యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ తన తొలి సినిమా విడుదల కాకముందే ఏకంగా 7 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశాలను దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి సోలో సింగిల్ కచ్చి సెరాతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ప్రీతి ముకుందన్తో కలిసి చేసిన ఆశా కూడా, మీనాక్షి చౌదరితో సితిరా పుతిరి వంటి పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ప్రస్తుత సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేసిన అనుభవం సాయి అభ్యంకర్కు బాగా కలిసొచ్చింది. ఇక పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అనుభవం లేకపోయినా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని సాయి అభ్యంకర్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా సూర్య నటిస్తున్న కరుపు చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్థానంలో ఆయన ఎంపిక అవ్వడం విశేషం. కార్తీ సినిమా కూడా సంగీత బాధ్యతలు చేపట్టాడు. ఈ పెద్ద ప్రాజెక్టులతో పాటు త్వరలో విడుదల కానున్న డూడ్, బాల్టీ, బెన్స్ వంటి చిత్రాలకు కూడా సాయి అభ్యంకర్ సంగీతం సమకూర్చాడు. తన రాబోయే చిత్రాలతో సంగీత ప్రియులను మెప్పించగలిగితే దక్షిణాదిలో అతను ఒక గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగడం ఖాయం.